బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లబల్లి తెలుగు గంగా కాలువ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ను లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలు. కార్మికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది, పలువురికి గాయాలు. సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నల్లబల్లి తెలుగు గంగా కాలువ వద్దనున్న జాతీయ రహదారిపై లారీ బైక్ ఢీకొన్న సంఘటనలో బైక్ పై నడుపుతున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. అయితే 108 అంబులెన్స్ రావడం ఆలస్యమవడంతో కొన ఊపిరిలో ఉన్న వ్యక్తిని చూసి అక్కడి వారు చెల్లించిపోయారు. ఎంతసేపటికి 108 వాహనం రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను తరలిస్తున్న సమయంలో వరుసగా 2 అంబులెన్సులు రావడం గమనార్హం. ఎన్నికల సమయం వేళ ఇలాంటి సంఘటనలు జరగడం ప్రభుత్వాలకు మంచిది కాదంటూ విమర్శలు వచ్చాయి. Zek. అదే 100 ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని మేనుకూరు సేజ్లో ఉన్న వివిధ పరిశ్రమలకు మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళా కార్మికులతో సురేఖ, సులోచన, వజ్రమ్మ, జ్యోతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. సురేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. ఎనిమిది మంది ఆటోలు
గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. క్లబ్ నిర్వాహకులు విష్ణు, వందన మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, జమున, స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, జయజ్యోతి పాల్గొన్నారు. రోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిరంలో చిన్నపిల్లలకి అందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా క్లబ్బు సభ్యులైనటువంటి రాజ్యలక్ష్మి మేడం గారు పలకలు పిల్లల అక్షరాభ్యాసానికి వచ్చిన పిల్లలకు అందరికీ కూడా పలకలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఓం నమః శివాయ అనే పేరుతోటి వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా వచ్చిన సభ్యులకు అందరికీ ప్రసాదాలు డాక్టర్ రోహిణి గారు అందజేస్తున్నారు. వాళ్ళిద్దరికీ మా మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మాతో సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మహిళల ఆరోగ్య సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శివాని చోప్రా చేపట్టిన సైకిల్ యాత్ర గూడూరుకు చేరుకుంది. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తున్న శివాని చోప్రా ఇచ్చేశారు. ఇక ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళలు నెలసరి ఋతుక్రమణ సమస్యల నివారణకు శివాని చోప్రా సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణు, వందన, స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, తనుజ పాల్గొన్నారు. You should take advantage of this and ask me, ma'am, any of you also any questions, please be free. Nobody will judge you, will only help each of you. No? Okay then. Thank you. చెప్పింది మీకు అర్థమైందమ్మా. ఇది కొంచెం ఇలా చేస్తే సైజ్ చిన్నది అవుతుంది. ఇది మీడియం సైజ్ కప్ అని చెప్తున్నారు. ఇంకా అన్మ్యారీడ్ పిల్లలకైతే ఇంకా చిన్న కప్ ఉంటుంది కాబట్టి అది ఇంకా చిన్నది అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తున్నారు. వాళ్ళ వెజైనాలోకి లోపలికి పోతే ఈ సర్వీక్స్ దీని లోపలికి వస్తుంది అనమాట. వచ్చే బ్లడ్ అంతా దీంట్లో కలెక్ట్ అవుతుంది. మళ్ళీ తీసేసేటప్పుడు ఇక్కడ ప్రెస్ చేసి లాగేస్తే ఇక్కడ ఇది కూడా ఉంది కదా. ఢిల్లీ నుంచి సైకిల్లో రాలేదు, చెన్నై వరకు సైకిల్ కొరియర్ చేసేసి చెన్నై నుంచి ఇప్పుడు పూరి దాకా వెళ్తారంట. ఆమె చెన్నై నుంచి గూడూరుకి 4 స్టాప్స్లో వచ్చారంట. ఒకటి పొన్నేరి, తడ, నాయుడుపేట, గూడూరు. రేపు గూడూరులో 4:30కు బయలుదేరి నెల్లూరుకి 4 అవర్స్లో సైకిల్ మీదే వెళ్తారంట. ఆమెకి ఇది ఒక హాబీ లాగా చేస్తున్నారు. ఆమె లాయర్, బారిస్టర్ అని చెప్పారు, లాయర్ అనమాట మన లాంగ్వేజ్లో అనుకుంటే. అయితే ఆమె సోషల్ సర్వీస్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకి లేడీస్కి ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఆమె ఊరూరు తిరుగుతున్నారు. మెయిన్గా ఇప్పుడు మనకు ఈ ప్యాడ్స్ గురించే తెలుసు. విస్పర్ కానీ అలాంటి మనము ప్యాడ్స్ అంతా డిస్పోజ్ చేసేసుకుంటుంటాం కదా. పాతకాలంలో అయితే బట్టలు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది పల్లెల్లో ఈ ప్యాడ్స్ కూడా, డిస్పోజబుల్ ప్యాడ్స్ కూడా వాడకుండా బట్టలే వాడుకుంటూ ఉంటారు. ప్రతి నెల కొత్తగా బట్టలు తీసుకొని అవి వాడేసి ఒకేసారి డిస్పోజ్ చేస్తుంటారు. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా మెన్స్ట్రల్ కప్స్ అని వచ్చున్నాయి. అవి వచ్చి మనకు చాలా చీప్గా వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి ఒక 2 కప్పులు కానీ మనం కొనుక్కుంటే
అవి లోపలికి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆ లోపలికి మెన్స్ట్రల్ బ్లడ్ అంతా దాంట్లో కలెక్ట్ అవుతుంది. అది తీసేసి పడేసి వాష్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొకటి పెట్టుకునేది. తర్వాత దాన్ని మామూలుగా సోప్ వాటర్తో కడుక్కుంటే సరిపోద్ది అని చెప్తున్నారు. అది సిలికాన్తో తయారు చేస్తారంట, కాబట్టి మనకు సేఫ్గానే ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి అవేర్నెస్ దీని మీద కల్పించినందువల్ల మనకు చాలా డబ్బులు కూడా ఆదా అవుతాయి. ప్రతి నెలలో 2-3 ప్యాడ్స్ కూడా ప్యాకెట్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లబల్లి తెలుగు గంగా కాలువ వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ను లారీ ఢీకొన్న సంఘటనలో 2కి గాయాలు. కార్మికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది, పలువురికి గాయాలు. సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.